అందరు కరములు తట్టి ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, బ్రతకాలేనయ్యా. చెప్పండి, ఉండాలేనయ్యా, బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. దేవుని పరిశుద్ధ సన్నిధిలో సంపూర్ణ ఆనందము, సంపూర్ణ సంతోషము మనకు కలదు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరలోక రాజ్యమును గురించినటువంటి వర్తమానాల్ని మనము వారము వింటూ వస్తూ ఉన్నాము. ఈ వర్తమానములను వినిన తరువాత కూడా మీరు ఆ పరలోక రాజ్యమునకు సిద్ధపడకపోతే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ఫలానా సంఘంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా నెలలో పరలోక రాజ్యమును గురించిన వర్తమానాలు, ఇన్ని వర్తమానాలలో విని కూడా నువ్వు సిద్ధపడలేదు అని దేవుడు నిన్ను అడుగుతాడు. జాగ్రత్త. అందుకని ఈ పరలోక వర్తమానాలని ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనందరం పరలోక వాసులుగా సిద్ధపడాలి, పరలోకానికి ఆయుధపడాలి. అందుకే దేవుడు ఈ భూ సంబంధమైన బ్లెస్సింగ్స్ కాకుండా పర సంబంధమైన మెసేజ్ని దేవుడు మనతో కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం పరలోక రాజ్యమును గురించి 3 శ్రేష్టమైన మాటలు విన్నాము. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఒకసారి చెప్తారా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ అవసరమై ఉంది? 3 విషయాలని గత ప్రసంగాలలో నేను చేయటం జరిగింది. మొట్టమొదటగా ఏముండాలి? మారు మనసు పొంది ఉండాలి. ఎవరైతే మారు మనసు పొందుకొని ఉంటారో వారు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వారు అర్హత సాధించిన వారుగా మార్చబడతారు. రెండవది, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి క్రొత్తగా జన్మించినటువంటి వారుగా ఉన్నవాళ్ళు పరలోక రాజ్యానికి గ్యారంటీగా వెళ్ళటానికి అర్హత సాధించిన వారు. మూడవది మాట్లాడాను, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బలత్కారులే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని రాయబడింది. హల్లెలూయా. బలత్కారులు అనంటే మీకు మాట్లాడానా ఆ సందేశాన్ని? రైట్, ఆమేన్. హల్లెలూయా. దాంట్లో ఒక్క మాట ఐ థింక్ మనం మిస్ చేసి ఉన్నట్లున్నాము. ఆ ఒక్క మాట చదువుకొని ఈరోజు 4వ విషయాన్ని మాట్లాడుకుందాం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి 4వ శ్రేష్టమైన విలువైన మెసేజీ 4వది మనం వెళ్ళబోతుంటున్నాం. దానికి వెళ్ళటానికి ముందు బలత్కారము అనే మాటని కొంచెం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి పౌలు గారు మాట్లాడినటువంటి మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళదాం.
శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియో అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అయ్యా, ఇక్కడ గమనించాలా, పౌలు గారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? అక్కడ రాయబడిన మాట ఒకసారి గమనించారా? శిష్యులను మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని చెప్పి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను. పరలోక రాజ్యంలో ప్రవేశించేది ఆషామాష కాదు. పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి అంటే ఈ లోకం నిన్ను వెళ్ళనీయదు, అపవాది వెళ్ళనీయడు, లోకంలో ఉండే ప్రజలు వెళ్ళనీయరు, నీ శరీరం వెళ్ళనీయదు, పాపం వెళ్ళనీయదు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళందరి ద్వారా నుండి మనకేం వస్తుంది అంటే శ్రమలు వస్తాయి. చెప్పండి, ఏం వస్తాయి? శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన వాళ్ళకి, భయభక్తులు కలిగిన వాళ్ళకి, వైరాగ్యం కలిగిన వాళ్ళకి, దేవుని మార్గంలో నడిచే వాళ్ళకి, దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో కూడా ప్రభువుని వదిలిపెట్టకుండా ఎవరైతే రోషం కలిగి ప్రభుతో కూడా నడవడానికి తీర్మానం తీసుకొని, నాకు పరలోకం కావలసిందే, నేను పరలోకం వెళ్ళాల్సిందే, ఈ శ్రమలు నన్ను పరలోకానికి వెళ్ళనీయకుండా ఆపలేవు అని దానికి అగైనెస్ట్గా ఆ శ్రమలను ఎదురు తన్నుతూ ఎవరైతే పరలోకానికి ఆయత్తం అవుతారో దాన్నే బలాత్కారం అని రాయబడినది. హల్లెలూయా చెప్తారా? మీరు బలాత్కారం అనే మాటని ఇంగ్లీష్లో మీరు చూస్తే వయలెన్స్ అనే మాట రాయబడింది. వైలెంట్ అంటే హింస, పోరాటములు, శ్రమలు అనే మాట తెలియజేస్తుంది. వైలెన్స్ అనే రెండు మాటలు ఉపయోగించబడింది ఇంగ్లీష్ పరిభాషలో. గమనించండి, బలాత్కారులు అంటే ఎవరో కాదు, బలవంతంగా పరలోక రాజ్యానికి తీసుకుపోయే వాళ్ళు కాదు. బలాత్కారులు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడిన వారికి వెళ్ళనీయకుండా అనేక రకాల విషయాలు బలాత్కారంగా పరలోకానికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాయి. అలా అడ్డుకున్న వాటిని నువ్వు ఎదురాడి పోరాడి పొందుకుంటారే వాళ్ళనే బలాత్కారులు అని రాయబడింది. కాబట్టి పరలోక రాజ్యము ఏదో ఒక యుద్ధం లేకుండా ఏదో సులువుగా పొందుకుందాము అనే అలాంటిది కాదు. పరలోక రాజ్యము ఒక బలాత్కారముతో కూడినది. మీకు ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత సందేశానికి మనం వెళదాం. ఇశ్రాయేలీలు కానాన్ దేశాన్ని దేవుడు ప్రామిస్ చేశాడు. కానాన్ దేశానికి ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళు గమనించాలా, కానాన్ దేశం అంతటా కూడా దేవుడు జేసీబీలు ఇటాచీలు పెట్టి అక్కడ ఉండే గోడని పడగొట్టి చదును చేసి సమభూమి చేసి మీరు ప్లాట్లు వేసుకోండి ఇంతకింత అని చెప్పి దేవుడు ఇవ్వలేదు. గమనించాలి, కానాన్ దేశాన్ని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసేదానికి ముందే కానానీయులు ఉన్నారు, 7 రకాల జాతులు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ జాతులందరినీ తో యుద్ధం చేసి పోరాడి గెలిచి మీరు అలా పట్టుకోవాలి అని చెప్పాడు. హల్లెలూయా చెప్తారా? అవును, అందుకే యోర్దాను దాటారు, యెరికోను పడగొట్టారు, హాయిని పడగొట్టారు. ఇలాగా వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజుల్ని జయించుకుంటూ, పట్టణాలని జయించుకుంటూ, యుద్ధం చేసుకుంటూ అలాగ కానాన్ దేశాన్ని పట్టుకొని స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. వాగ్దానం చేసేసాడు, మొత్తం ఇండ్లంతా కట్టించేనాడు, కొత్త ఇండ్లు పోయి రుబ్బిన్ కట్ చేసుకోండి అని చెప్పి దేవుడు చెప్పలేదు. అర్థమైందా? అంటే కానాన్ దేశాన్ని ప్రామిస్ చేసినప్పటికి కూడా ఆ కానాన్ దేశాన్ని యుద్ధం చేసేవాళ్ళు స్వతంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితిని దేవుడు పెట్టాడు. సేమ్ ఒక కానాన్ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి
ఎంతమంది రాజులను జయించారంట? 31 మంది రాజులను జయించాడంట యెహోషువ. ఎంతమంది? 31 మంది రాజుల్ని జయించాడంట. ఒకరిద్దరిని కాదు, 31 కింగ్స్ని యెహోషువ జయించి ఆ పట్టణాలను పట్టుకున్నాడు. ఒక సాధారణ కానాను దేశాన్నే ఇలాగైతే పరలోకాన్ని నువ్వు సొంతం చేసుకోవటం ఆషామాష కాదు. సోంబేర్లకి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి పరలోక రాజ్యము దొరకదు. పరలోక రాజ్యం కావలసిందే అని ఎవరు పట్టుబడతారో, ఎవరు దాన్ని వెంబడిస్తారో, ఎవరు దాన్ని కోరుకుంటారో, దాని కొరకు ఎన్ని అవసాట్లు పడి అయినా కూడా పరలోకం కావలసిందే అని వైరాగ్యంగా బ్రతుకుతారో వారికి మాత్రం పరలోక రాజ్యం దొరుకుతుంది. అది బలాత్కారం అంటే. హల్లెలూయా చెప్తారా? ఒకవేళ మీకు తెలుగులో ఒకవేళ కొంత మెసేజే ఉంటే తమిళ్లో మాట్లాడున్నాను. గత సండే మెసేజ్ వినండి పోయేసి. బలాత్కారులు అంటే ఎవరు అనేది కొంచెం విపులంగా తమిళ్లో ఆ సందేశాన్ని ఇచ్చి ఉన్నాను. ఒకవేళ మీకు ఈ మెసేజెస్ ఏమైనా తెలుగులో మిస్ అయితే మీరు తమిళ్ సందేశాలు కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదేదో చెత్త వీడియోలు అవి చూడకుండా మిమ్మల్ని పరలోకానికి రెడీ చేసే, సిద్ధం చేసే ప్రతి లేఖనాలని మీకు క్లియర్గా బోధించి ఉన్నాం. వాటిని మీరు పెట్టుకొని విని అనేకులకి ఆ మాటల్ని పంపిస్తే వాళ్ళు కూడా పరలోకానికి సిద్ధం అవ్వడానికి మీరు వీలు కలిగించిన వాళ్ళుగా మార్చబడతారు. హల్లెలూయా. 4వ దానికి ఈరోజు వెళదాం. 4వ విషయానికి వెళదాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే 4వది ఏం చేయాలి అది మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనములు 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతుంది. ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు కనబడతా ఉంది. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని ఊరకనే ఉత్తుత్తిగానే పైకి జీవితంలో ప్రభు లేకుండా, మన జీవన శైలిలో ప్రభు లేకుండా, ప్రభు మాటకి చోటు లేకుండా, ప్రభు మార్గంలో నడవకుండా, నేను కూడా ప్రభు అని పిలుస్తున్నాను 100 సార్లు, నేను కూడా యేసయ్యా అని చెప్తాను, నేను కూడా యేసుప్రభా అని పిలిచినంత మాత్రాన పరలోకం పోరు. అక్కడ రాయబడింది ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు. నా పరలోకమందున నా తండ్రి చిత్తం చేస్తేనే మీరు పరలోకం వెళుతారు అన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అసలు పరలోకమందున్న తండ్రి చిత్తం ఏమి అది ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్తే పరలోకమందున్నటువంటి ఆ తండ్రి చిత్తం ఏమిటో మనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో, కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంతే దినమున నేను వాడిని లేపుదును. హల్లెలూయా. అమ్మ గమనించాలా, యేసుప్రభు వారు చెప్పారు కొండ ప్రసంగంలో, ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళంతా పోరో, పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్తం చేయిస్తే పోతాడు అని చెప్పాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి చిత్తం ఏమి? ఈ 40 వచనం చదవండి. ఈ 6:48లో పరలోకపు తండ్రికి ఒక చిత్తం ఉంది. ఏమిటి ఆ చిత్తము అనంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. హల్లెలూయా చెప్తారా? అంటే తండ్రి చిత్తం ఏమిటి ఇక్కడ అని మనం చూచినప్పుడు తండ్రికి ఒక చిత్తం ఉంది. ఏమిటి ఆ చిత్తం అనంటే, ప్రతివాడు కుమారుని విశ్వసించాలా, కుమారుని విశ్వసించిన వాడికి నిత్య జీవం కలుగుతుంది. హల్లెలూయా చెప్తారా? అప్పుడు తండ్రి ఎవరిని పంపించున్నాడు ఈ లోకానికి?
కుమారుని పంపించి ఉన్నాడు. ఎవరా కుమారుడు? యేసు ప్రభు వారే ఆ కుమారుడు. ఆ కుమారుని ఏం చేయాలంట? అందరూ విశ్వసించాలా? హల్లెలూయా. ఆ కుమారుని విశ్వసిస్తే వాళ్ళు ఏం పొందుతారంట? నిత్య జీవం పొందాలా. అంటే లోకంలో ఉండే ప్రతి మనిషి ఏం పొందాలని కోరుకుంటున్నాడు పరలోకపు తండ్రి? నిత్య జీవం పొందాలా. చెప్పండి, ఏం జీవమో? ఈ భూలోకములో తల్లి గర్భంలో నుండి పుట్టి పెరుగుతున్నటువంటి ఈ బ్రతుకు లేదా ఈ జీవితము ఇది నిత్య జీవితమా? కాదు. ఇది ఏ జీవితము? తాత్కాలికమైన జీవితము. అంటే ఈ శరీరానికి ఏముంది? మరణం ఉంది. ఈ శరీరం వదిలి, ఈ భూమిని వదిలి మనం ఏమవుతున్నాం? వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి తెలియట్లేదు చాలామందికి. మనకి ఈ లోకంలో ఉన్న జీవితము ఇది తాత్కాలికమైంది. కానీ దేవుడు మన మీద ఎలాంటి జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే నిత్య జీవాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. చెప్పండి, ఏం జీవమో? చెప్పండి అందరూ, ఏం జీవమో? అంటే పరలోకపు తండ్రికి ఒక చిత్తం ఉంది మన మీద. ఏమిటి ఆ చిత్తం అంటే ఈ లోకంలో ఉండే మనుషులందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలి. కానీ ఆ నిత్య జీవం పొందుకోవాలంటే ఒకరిని విశ్వసించాలి. ఆయన యేసు. చాలామంది అడుగుతూ ఉంటారు, యేసు ప్రభువుని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏమిటి? యేసు ప్రభు దగ్గరికి రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏమీ లేదు, నిత్య నరకానికి వెళ్ళేది అంతే. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నిత్య నరకమే. అందుకని ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండేదానికోసమే యేసు ప్రభు బైబిల్ ఇచ్చాడు, మందిరాలను ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, సువార్తలు చెప్పమంటున్నాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎందుకు? ఆ సువార్త ప్రకటించి నన్ను నమ్మి నిత్య జీవానికి వారసులు అవ్వాలని, నరకం నుండి తప్పించుకోవాలి అని ఆప్షన్ ఇచ్చేశాడు. అంటే అవకాశం ఇచ్చేశాడు, వనరులు ఇచ్చేశాడు. వాటినన్నీ కూడా సద్వినియోగం చేసుకోకుండా పెడచెవిన పెట్టి యేసు నమ్మనుబో, ఆయన పారిన దేవుడు, ఆయన ఆ దేవుడు, ఆయన ఈ దేవుడు అని నమ్మకపోతే నీ కర్మ. నీకు ఆప్షన్ ఇచ్చేసినాడు. ఆప్షన్ సద్వినియోగం చేసుకుంటే పరలోకం, సద్వినియోగం చేసుకోకపోతే నిత్య నరకం. ఎవడు తప్పించలేడు. అది సంగతి. హల్లెలూయా చెప్తారా? కాబట్టి చిత్తము ఏంటి? దేవుని చిత్తం అంటే అందరూ నిత్య జీవం పొందాలి. చెప్పండి, అందరూ ఏం పొందాలి? ఇంకొక వాక్యం కూడా చదువుకొని, వాట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తము ఎలా కనుక్కోవాలి, అసలు దేవుని చిత్తం అంటే ఏంటి, దాని లోపలికి వెళ్తాను నేను. అపోస్తుల కార్యాల గ్రంథము, ఒకసారి గో టు 22:14. అపోస్తుల కార్యములు 22:14 చూడండమ్మా ఎంత క్లియర్గా రాస్తున్నాడో. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. 14వ వచనంలో దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే ఇక్కడ రాయబడింది, అప్పుడు అతడు, మన పితరుల దేవుడు ఏం తెలుసుకోవాలంట? తన చిత్తమును తెలుసుకోవాలండి ఈ లోకంలో ప్రతి వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఎవరు, దేవుని చిత్తం ఏమిటి అని ప్రతి మనుషుడు తెలుసుకోవాలంట. ఈ 22:14 పౌలు గారు తన గురించి చెప్తున్నాడు అన్నమాట. సాక్ష్యంలో పౌలు గారు దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవునికి విరోధంగా జీవించి సంఘాలకు భయంకరమైన హింసలు కలిగజేసి సంఘాలని ధ్వంసం చేసి క్రైస్తవులుగా ఉండే వాళ్ళని చెరసాలలో వేసి ఆడవాళ్ళని మగవాళ్ళని ఈడ్చి భయంకరమైన హింసలు కలుగజేసిన వాడు. అలాంటి వ్యక్తిని యేసు సంధించాడు. అలాంటి వ్యక్తిని యేసు దర్శించి దర్శనమైనాడు. రే, నేనే రాని దేవుడు, నన్నే రాను హింసిస్తా ఉండేది అని ఎప్పుడైతే దర్శనమైనప్పుడు పౌలు గారికి దిమ్మ తిరిగి, అయ్యో మీకు ఇంత అగైనెస్ట్ చేశానా అని యేసుని అంగీకరించి సొంత రక్షకుడుగా ప్రభుని స్వీకరించిన తర్వాత ఏ యేసుకి అగైనెస్ట్గా ఉన్నాడో, ఏ క్రిస్టియానిటీకి అగైనెస్ట్గా ఉన్నాడో
ఆయనే ప్రపంచం అంతటికి సువార్తను తీసుకెళ్ళిన మహా అద్భుతమైన యోధుడు. హల్లెలూయా. ఆయనను పట్టుకొని నాయకుల దగ్గర, చక్రవర్తుల దగ్గర నిలబెట్టినప్పుడు ఈ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. నేను దేవుని చిత్తమును తెలుసుకోవడానికి కోసమే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇది పౌలుకు మాత్రం కాదండి, ప్రతి వ్యక్తి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటే వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా. చిత్తము అనే మాటకి 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, 3 రకాల వర్గీకరణలు ఉన్నాయి. మొదటి వర్గీకరణ గమనిస్తే కామన్ విల్ ఆఫ్ గాడ్, సాధారణమైన దేవుని చిత్తం అందరి మీద ఒకటి ఉంటుంది. రెండవది స్పెషల్ విల్ ఆఫ్ గాడ్. స్పెషల్ విల్ ఆఫ్ గాడ్ అంటే ప్రత్యేకమైన దేవుని చిత్తము ఉంటుంది. మూడవది స్వచిత్తము, సొంత చిత్తము, మనిషి యొక్క సొంత చిత్తము. 3 ఉంటుంది. ఈరోజు మనుషులు ఎక్కువగా సొంత చిత్తంలో ఉన్నారు, సొంత చిత్తంలో నడుచుకుంటున్నారు. సొంత చిత్తంలో ఉండినవాడు పరలోకానికి వెళ్ళలేడు. ఏ మ్యాన్ ఎవరైనా వెళ్ళలేడు. కనీసం కామన్ విల్ ఆఫ్ గాడ్, సాధారణ చిత్తమైన తెలియాలి. స్పెషల్ విల్ ఆఫ్ గాడ్ అనేది ఏంటంటే స్పెసిఫిక్గా దేవుడు కొందరిని ఎన్నుకున్నాడు, అది స్పెషల్. లైక్ ఏ అబ్రహాం, లైక్ ఏ మోసస్, లైక్ ఏ డేవిడ్, లైక్ ఏ పాల్, అలాంటి వారి మీద ఒక స్పెషల్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఉండింది, అది స్పెషల్. ఒకవేళ నీకు స్పెషల్ అవసరం లేదు, మేబీ స్పెషల్ కూడా అవసరం లేదు, కామన్ విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే, కామన్ అంటే సాధారణ దేవుని చిత్తం అందరి మీద ఏంటంటే, సృష్టికర్త ఎవరో నీకు తెలియాలి, నిన్ను సృష్టించిన మీ తండ్రి ఎవరో, నిన్ను పుట్టించిన ఆయన ఎవరో ఆయన తెలియాలి. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే హెవెన్కి వెళ్తాడు. ఆయనను తెలుసుకొని ఆయనకు భయపడడం, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన మహింపరచడం, ఆయన ఏర్పాటు చేసిన ఆజ్ఞల్ని గైకొనడం, ఆయన ఆరాధనకు రావడం, ఆయనకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ దేవుని యొక్క చిత్తం, విల్ ఆఫ్ గాడ్ కామన్. హల్లెలూయా. నేను గాడ్స్ విల్ని గురించి ఫుల్గా మాట్లాడడానికి రాలేదు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు, అందుకని దేవుని చిత్తం అనేది కొంత మీకు తెలియాలని తెలియజేస్తున్నా. హల్లెలూయా. కానీ చాలా మనుషులు దేవుని చిత్తంలో కంటే వాళ్ళ సొంత చిత్తాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, సొంత చిత్తంలో ఎవడు ఉంటాడో వాడు పరలోకానికి వెళ్ళలేడు. హల్లెలూయా చెప్తారా? సొంత చిత్తం చావాలి, దేవుని చిత్తం రావాలి. సొంత చిత్తం పోవాలి, దేవుని చిత్తం నీలోకి రావాలి. ఆమె చెప్తారా? చిత్తం అంటే ఏం తెలుసా? ఏమి కాదు, గాడ్స్ డిజైర్, దేవుని కోరిక, దేవుడికి ఇష్టం, దేవుడు కోరుకునేదే దేవుని చిత్తం అండి, ఇంకేంటో కాదు. దేవుడు ఏం కోరుకున్నాడు? మార్నింగ్ ఒక కొటేషన్ చెప్పాను, ఆ కొటేషన్ మీకు ఇప్పుడు చెప్తాను. ఈ లోకం అంతటా కూడా దేవుడు మానవుల కొరకు కలుగజేశాడు లోకాన్ని. కానీ మానవులను దేవుడు తన కొరకే కలుగజేశాడు. ఆమె చెప్పాలి గట్టిగా. మానవుల కొరకు ఈ ప్రపంచాన్ని కలుగజేశాడు, కానీ మానవులను తన కొరకే చేసుకున్నాడు దేవుడు. మీరు చెప్పాలి, మానవులు ఇప్పుడు ఆయన కొరకు బతుకుతున్నారా, వాళ్ళ కొరకే బతుకుతున్నారా? అది ఎందుకు అలా చేస్తున్నారంటే సొంత చిత్తం, వాళ్ళకి తెలియలేదు. హూ ఇస్ గాడ్, దేవుడు ఎందుకు పుట్టించాడు తెలియలేదు. పర్పస్ ఏంటి తెలియలేదు. అందుకని ఏదో పుట్టేసినాంబా, ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా, ఏదో చదివినాంబా, ఏదో బతుకుతున్నాంబా, అట్లాగనే ఉండారు లోకల్లో. బైబిల్ చదివిన వాళ్ళు అట్లే ఉండారు, బైబిల్ చదవని వాళ్ళు అట్లే ఉండారు. అదే రివల్యూషన్ లేదు, ప్రత్యక్షత లేదు అనేకుల లోపల. గుర్తుపెట్టుకో, ఈ విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే, నీకు ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు, నీకు ఇష్టమైన పనులు చేయడానికి కాదు, నీకు ఇష్టమైనట్లు ఉండడానికి కాదు. అట్లా ఉంటే నువ్వు పరలోకి వెళ్ళలేవు. నీకెందుకు ఇష్టం వచ్చినట్లు బతికినా కూడా నిన్ను ఎందుకు పెట్టి ఉన్నాడంటే, నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కుమారుడివి.
రేపు రేపు మొన్నటికి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ నన్ను తెలుసుకుంటాడు, నా మార్గంలోకి వచ్చేస్తాడు, నన్ను తడుములాడి కనుగొనేస్తాడు, నా రూట్కి వచ్చేస్తాడు, హ్యాపీగా నేను పరలోకానికి అతను ఎక్కుతారు. అందుకని దేవుడు విడిచిపెట్టాడు. ఒకవేళ దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయాలనుకుంటే ఎవడు కూడా వెళ్ళలేడు. దేవుని చిత్తం తెలుసుకోలేదు కనుక చాలామంది స్వార్థం అంటారు కదా, వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. అమ్మాయి నెలలు చెప్తారా? గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును చేయువాడే. తెలుసుకుంటే కాదు, తెలుసుకొని చేయాలి. దేవుని చిత్తం నాకు కూడా తెలుసు అని నీ చిత్తంలో నడిస్తే కాదు. బైబిల్ చెప్తుంది, నా పరలోకపు తండ్రి చిత్తమును చేయువాడే. అది హల్లెలూయా చెప్తారా? సరే, ఈ ఈ ఈ చిత్తాలన్నీ పక్కపెట్టేందే థియాలజికల్ కాలేజీలో చెప్పేవి కామన్ విల్లు, తర్వాత అవన్నీ టోటల్గా వెళ్తే చాలా సబ్జెక్ట్స్ అవి ఏడే ఉండిపోతాం. మళ్ళీ ఈ సబ్జెక్ట్కి వెళ్ళాను అనుకోండి, ఇంకొక 6 నెలలు అవుతుంది. ఇదే చిత్తం మాట్లాడాలంటే 6 months అవుతుంది మళ్ళీ. ఆమె చెప్తారా? కాబట్టి బైబిల్ అనేది ఆషమాష కాదండి. బైబిల్ అనేది ఆషమాష కాదు. ఏదైనా ఈదొచ్చు, బైబిల్ని ఈది ముగించలేం, బైబిల్ని ప్రసంగం చేసి కంప్లీట్ చేయలేం. బైబిల్ ఒక గని తోతుంటే వస్తూనే ఉంటుంది. అమ్మో బాబోయ్, బైబిల్ ముందర నిలబడిన పోటుగాడు లేడు, బైబిల్ని ఎదిరించేవాడు ఎవడు ఏ మనగాడు లేడు. ఆమె చెప్పాలి గట్టిగా ఆమేన్. ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా బైబిల్ వచ్చిందనుకోండి, పర్ఫెక్ట్ గాడ్ని తెలుసుకుంటాడండి. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? మనమంతా చాలా అరాకొర క్రైస్తవులే, నామకార్థ క్రైస్తవులే, పండుగ క్రైస్తవులే, అవకాశవాదులే. అవకాశాలు ఎట్లుంటుంది అట్లా, గాలి వాటాలు ఎట్లుంటుంది అట్లా. ఏ గాలి కొట్టుకోబోరు వర్డ్ ఆఫ్ గాడ్లో నిలబడితే వెళ్దాం. ఫస్ట్ విల్ ఏంటి అని అంటే, ఫస్ట్ విల్ దేవుని చిత్తము 1 by 1 ధ్యానం చేద్దాం. వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని చిత్తం ఏమేమి మన దగ్గర ఎదురు చూస్తున్నాడు, ఆయన చిత్తం అంటే ఏంటి, ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. మొట్టమొదటిది, ఆయన మాట విని అలాగ నడవడమే దేవుని చిత్తం అండి. ఆయన మాట వినాలా, అలా నడవడమే దేవుని చిత్తం అండి. మొట్టమొదటిది చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఎందుకంటే మీరు ఇంకొంచెం వివరంగా చదువుకోవాలి అని అంటే 7:22 కూడా చదవండి, 23 కూడా చదవండి, తర్వాత 24 వెళ్దాము. ఆ దినములో యందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, చేయలేదా చెప్పుదురు. అప్పుడు ఎరుగను అక్రమము చేయువారలారా, పొండని నేను వాళ్ళతో చెప్తాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఇల్లు కట్టుకొనినా పోలి ఉండును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇల్లు అంటాడు, మళ్ళీ బుద్ధిమంతుడు అంటాడు. గమనించారా మాట? పోలి ఉండును, పోలికతో మాట్లాడుతున్నాడు. ఒక దేవుని చిత్తం చేసేవాడిని ఒక ఇంటితో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంటికే వచ్చేద్దాం. ఎందుకు అలాగా దేవుడు పోలికతో మాట్లాడతాడంటే, మనకు అర్థం అవ్వడానికి కొరకు. మనం ఏదైనా ఈ లోకంలో ఉన్నటువంటివి కళ్ళతో చూస్తేనే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది, గ్రహిస్తాం. అందుకని బైబిల్లో గొర్రెలతో పోలుస్తుంటాడు, ద్రాక్షవల్లితో పోలుస్తుంటాడు, ఇంటితో పోలుస్తుంటాడు, విత్తనాలతో పోలుస్తుంటాడు. ఇవన్నీ మన కళ్ళ ద్వారా చూస్తున్నాం కాబట్టి. ఎందుకు అంటే మానవ మేధస్సుకు ఆయన జ్ఞానం అర్థం కావాలి కాబట్టి పోలికతో మాట్లాడతాడు. ఇక్కడ ఇంటిని పోలుస్తూ ఉంటున్నాడు. అక్కడ ఎలాంటి ఇల్లు అంట చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అని రాయబడింది. హల్లెలూయా. ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. ఎక్కడ కట్టుకుంటాడంట బుద్ధిమంతుడు? బండ మీద కట్టుకున్న ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందా, పడిపోతుందా? మీరు చెప్పాలి. హల్లెలూయా చెప్తారా? బండ మీద ఉన్న ఇల్లు పడిపోదంట. ఎందుకు పడిపోదు? పునాది గట్టిగా ఉంది. హల్లెలూయా. అంటే పునాది మీద ఉన్న ఇల్లు పడిపోదు. హల్లెలూయా. అందుకే క్లియర్గా రాయబడింది 25వ వచనంలో,
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి దేని మీద? ఏ ఇంటి మీద? బండ మీద ఉన్న ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది పడలేదు. హల్లెలూయా చెప్తారా? ఒక ఇల్లు అన్నాక ఈ మూడు సహజంగా వస్తుంది, అవునా కాదా? వస్తుందా రాదా? వర్షం పడుతుందా? వరదలు వస్తుందా? గాలి కొడుతుందా? సహజం. హల్లెలూయా చెప్తారా? ఇది నేచురల్లో, ప్రకృతిలో ఇది సహజంగా జరుగుతాయి. అయితే గమనించాలా, అయితే ఈ మూడిటికి ఏ ఇల్లు తట్టుకొని నిలబడుతుందంటే బండ మీద ఉన్న ఇల్లు నిలబడుతుంది. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అన్నిటికీ బేసు, పునాది గట్టిగా ఉంటే గోడలు గట్టిగా ఉంటాయి, గోడలు గట్టిగా ఉంటే పైకప్పు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు వర్షం పడేది పైకప్పు మీద, అవునా కాదా? వర్షం పడేది పైకప్పు, పునాది గట్టిగా ఉంది, గోడలు గట్టిగా ఉంది, పైకప్పు ఏమీ అవ్వదు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు వరదలు కొట్టేది పునాది మీద, పునాది గట్టిగా ఉంది కాబట్టి ఏమవుదో? పడిపోదు. హల్లెలూయా. మూడోది గాలి గోడలు కొడుతుంది, గోడలు ఏమవుదో? అంటే అన్నిటికీ మూలం ఏంది? పునాది. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు దీని ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరంటే ఒక విశ్వాసి. చెప్పండి, ఇల్లు ఎవరో? విశ్వాసులు పునాది మీద ఉన్నారా లేదా? పునాది ఏంటంటే గాడ్స్ వర్డ్. చెప్పండి, ఏది? దేవుని వాక్యం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకొని ఉండగలిగితే నీ విశ్వాస జీవితము మీద పైనుంచి అటాకింగ్ వర్షం, కింద నుంచి వరద, గోడలకి గాలి, గాలి కొట్టినా, వరద వచ్చినా, వర్షమే పడినా నీ విశ్వాస జీవితం దేని మీద? బండ అనే వాక్యం మీద ఉంటే నువ్వు పడిపోవు. హల్లెలూయా. చాలామంది యేసు కావాలి, యేసు నాకు అవసరం అని వచ్చిన వాళ్ళు నిలబడ్డారా? ఎందుకు పడిపోయారు? ఎందుకు ప్రభువుని వదిలేశారు? ఎందుకు లోకంలో కలిసిపోయారు? వాళ్ళు బేస్ చేసుకున్నది వాక్యం కాదు, అద్భుతాన్ని, ఏదో స్వస్థతల్ని, ఏదో ఆశీర్వాదాలని, ఏదో ఇచ్చినాడు, దాని మీద వాళ్ళు కట్టుకున్నారు. అది పాతదైపోతే, మాసిపోతే వీడు కూడా అయిపోతాడు. దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. కొంతమంది ఇంటర్నేషనల్, మా చర్చ్ ఇంటర్నేషనల్ స్పీకర్, మా పాస్టర్ ఆన్ను బేస్ చేసుకుంటారు. అవి కూడా ఉండవు. అంటే ఏదో ఒక శాఖని, ఏదో ఒక సంఘ పేరిట, లేదా ఒక పాస్టర్ పేరిట నువ్వు ఉన్నట్లయితే ఎప్పటికైనా డేంజర్ జోన్లో ఉన్నావు. నీ మీదకి ఇలాంటివి అటాకింగ్ జరిగినప్పుడు పడిపోతావు. అయితే నీవు దేని మీద కట్టుకోవాలి నీ జీవితాన్ని? చెప్పండి, దేవుని వాక్యం మీద. బండ అంటే ఏమో కాదు, ఎవరైతే నా మాట విని వాటి చొప్పున, చెప్పండి, వాటి చొప్పున చేయువాడు. హల్లెలూయా. మనం అనుకూలంగా మారిపోతాం, సిచ్యువేషన్కి, పరిస్థితులకి అట్లా అడ్జస్ట్ అయ్యి అనుకూలంగా వెళ్ళిపోతాం దేవుని వాక్యానికి దూరంగా. జాగ్రత్త, దేవుని వాక్యంలోనే స్టాండ్ అవ్వాలి, దేవుని వాక్యంలో నిలబడాలి, దేవుని వాక్యంలోని జీవితం కట్టబడాలి. అలా కట్టబడితే నీ జీవితము బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటావు. నీకు వర్షమైనా పడని, వరదలైనా పడని, తర్వాత గాలైనా కొట్టని, నిన్ను టచ్ కూడా చేయలేంది, నువ్వు పడిపోవో, నువ్వు నిలబడతావు. అలా నిలబడే ఇల్లే, అలా నిలబడే విశ్వాసే పరలోక రాజ్యానికి వెళతాడు. అందుకే మొట్టమొదటగా విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఆయన మాట చొప్పున జీవించడం. రెండవ ఇల్లు ఉన్నాయి, దాంట్లో 26వ వచనంలో అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. చూడండి, రెండవ ఇల్లు, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండేవాడు. బుద్ధిహీనుడు, ఇద్దరిని చూస్తున్నాం. అమ్మా వినండి, ఎవరల్లా వాక్యం వినేసి దాని ప్రకారం నడవకుండా ఉంటారో వాళ్ళందరూ బుద్ధిహీనులు. వాక్యము చదువుకునేదానికే వాడతారు,
ప్రసంగించేదానికే వాడతారు, వినడానికే వాడతారు. జీవిత ఆచరణలోకి వచ్చేటప్పటికి వాక్యము ఆచరణలోకి తీసుకురారు. వాళ్ళ సొంత ఇంటర్ప్రిటేషన్స్, సొంత అనుభవాలు, మనుషులు చెప్పేది, వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది, ఈ శాఖలు చెప్పేది, అది పోయింది. ఆడే పోయింది నీ లైఫ్, అక్కడే పోయింది. నీ కొంప కొల్లేరు. అదా ప్రాబ్లం. చేయని వింటాడు, చేయడో, వాక్యం వింటాడో, ఆ వాక్యం అంతా ఎవడో ఫాలో అవుతాడు, అంత పర్ఫెక్ట్. పాస్టర్లకే వాక్యం అది, మేము పాస్టర్లు కాదు, విశ్వాసులు. అదంతా కుదురుతుందా? చాలామంది హల్లెలూయా. అయ్యా పాస్టర్లకు కాదు, ఈ వాక్యం అందరికీ. నీకు పరలోకం కావాలంటే ఈ లోకాన్ని చంపుకోవాల్సిందే, నీ ఆశలను చంపుకోవాల్సిందే. నీకు ఆశలు కావాలి అని అంటే పరలోక రాజ్యం వదిలేయాల్సిందే. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఒకటి అవ్వాన కోరుకో, లేదా బువ్వాన కోరుకో, ఏదో ఒకటి ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది గమనించండి, రెండిటి మధ్య నడిచేది కాదు. గోడ మీద పిల్లిలాగా నడిచే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒక తీర్మానం కలిగిన జీవితం. క్రైస్తవ జీవితం అనేది తాడో పేడో. క్రైస్తవ జీవితం అనేది వైరాగ్యం కలిగిన జీవితం. అలాంటి జీవితాలు జీవిస్తేనే ప్రభులో కంటిన్యూ అవ్వండి. లేదంటే ఈరోజే బైబిల్ బ్యాగ్ అంతా ఎత్తుకొని మీ రూట్లో వెళ్ళిపోండి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ నేను వాక్యం విన్నాను, నేను వాక్యం చెప్పాను. విన్నావా, చెప్పావా, వాక్యం చెప్పావా, అది కథ కాదు. చెప్పిన వాక్యానికి నువ్వు లోబడ్డావా? చదివిన వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావా? ఆ వాక్యానికి భయపడుతున్నావా? ఆ వాక్యంలో నిలబడుతున్నావా? ఆ వాక్యానికి గడగడ వణుకుతా ఉన్నావా? అట్లయితే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నవాడు. అట్లయితే నువ్వు బండ మీద ఉన్న ఇంటిని సమానమైన వాడు. నీ మీద గాలి కొట్టినా, వరదలు వచ్చినా పడిపోవు. అయితే బుద్ధిహీనులు ఇసుక మీద కట్టబడిన వారుగా ఉంటారు. సింపుల్. ఇసుక మీద కట్టబడిన వారు ఎవరంటే వాక్యం విందురు కానీ ఆ ప్రకారం చేయడు, ఆ ప్రకారం చేయడు. అలాంటి వాడు ఇసుక మీద ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎప్పటికైనా ఈ 3 రకాలు కొట్టుకొని అతని మీదకి వస్తాయి. అప్పుడు ఈ 3 రకాలతో దేంట్లో ఒక దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోతుంది తన ఇల్లు, తన విశ్వాస జీవితం. అలా కొట్టుకుపోయిన వాళ్ళు నిలబడిన ఇల్లు పరలోకానికి వెళ్ళదు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పాడు అక్కడ 22లో ఏం చెప్పాడంటే, బోధకులను కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాడు అక్కడ. నా నామంలో అద్భుతాలు చేశాము, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినాం. అవునయ్యా, నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టుండొచ్చు, నువ్వు అద్భుతాలు చేసి ఉండొచ్చు, కానీ నా చిత్తం చేస్తేనే. సేవకులు కూడా మినహాయింపు లేదో, బోధకులకు కూడా మినహాయింపు లేదో. ఇప్పుడు నేనున్నాను, నా ద్వారా దేవుడు అనేక మిరకిల్స్ చేయొచ్చు. ఆయన నా ద్వారా చేస్తున్న మిరకిల్స్ ఆయన నామంలోనే జరుగుతూ ఉంది. నాలో ఏదో పెద్ద శక్తి ఉందని కాదు, ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్ల జరిగింది. ఒకవేళ ఆ నామాన్ని ఉచ్చరించి నేను ఘనమైన సేవ చేయొచ్చు, ఆయన నామాన్ని నేను ఉచ్చరించి అద్భుతాలు కూడా చేయొచ్చు, ఆయన నామాన్ని నేను ఉచ్చరించి దయ్యాలు కూడా వెళ్ళగొట్టచ్చు. కానీ నేను దేవుని చిత్తం చేయకపోతే నాకు కూడా పరలోకం లేదు. అది కథ. అప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు దేవుడు, చూసారా? ఇక్కడ ఏమన్నాడంట 22వ వచనంలో ఏమన్నాడంటే, వాళ్ళని దయ్యాలు వెళ్ళగొట్టి అనేక అద్భుతాలు చేయలేదా? 23లో అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. వాళ్ళని దేవుడు ఏమంటాడంట? అక్రమము చేయువారలారా, బ్లీడ్ ఇడియట్స్, పోండ్రా అంటాడంట. హల్లెలూయా. సేవకులకి ఆ పరిస్థితి అంటే విశ్వాసులకి ఏం పరిస్థితి ఆలోచన చేశారా? అందుకే దేవుని వాక్యాన్ని కేవలం వినడానికి కాదు, చదువుకోవడానికి కాదు, నీ జీవితంలో అది ఒక సూత్రంగా, అది ఒక బేసికల్ ఇన్స్ట్రక్షన్గా మీరు కానీ ఫాలో అవ్వగలిగితే వాళ్ళ జీవితాల్లో బండ మీద కట్టబడుతుంది. హల్లెలూయా చెప్తారా? 2వ అంశానికి మనం వెళదాం త్వరగా. 2వ అంశం, 1 దశలోనికలకు రాసిన పత్రిక, దేవుని చిత్తం. Go to 1 Thessalonians chapter 4 verse 3 to 5 చదవండి. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన ఘటమును
ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనము, పరిశుద్ధులగుటకే దేవుడు మనలని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. హల్లెలూయా. యేసుప్రభు వారు నిన్ను ఆయన బిడ్డగా, విశ్వాసిగా మందిరంలో ఎందుకు చేర్చుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండటానికే. హల్లెలూయా. ఇక్కడ ఆ 3వ వచనంలో ఏం రాయబడింది? మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వానికి దూరముగా పారిపోవుటయే దేవుని చిత్తము. చెప్పండి, ఏమి దేవుని చిత్తము? పరిశుద్ధం. చెప్పండి, చెప్పండి చెప్పండి. దేవుని చిత్తం ఏంది? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు దేవుని చిత్తంలో బయట ఉన్నావని అర్థం. నీ పరిశుద్ధతలో జీవించకపోతే నువ్వు పరిశుద్ధతకు పిలువబడ్డావు. ఒకప్పుడు అపవిత్రుడిగా ఉన్నావు. యేసయ్య నిన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత నువ్వు పవిత్రమైన జీవితంలో ఉంటే దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. అన్యజనుల వలె కామాభిలాష యందు మీరు ఉండకూడదు అంటున్నాడు. ఎలా ఉండాలంట? మీరు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తన ఘటం అంటే తన జీవితాన్ని, తన బ్రతుకుని కాపాడుకోవడం ఎట్లో నీకు తెలిస్తే, ఎరిగి ఉంటే అదే దేవుని చిత్తము. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా ఉంటూ ఈరోజు విచ్చలవిడిగా ఉన్నారండి. నో హోలీనెస్, పరిశుద్ధత లేదు. ఈరోజు పరిశుద్ధతలో నువ్వు లేకపోతే నువ్వు దేవుని చిత్తములో లేవని గుర్తుపెట్టుకో. పరిశుద్ధతలో నువ్వు జీవించకపోతే నువ్వు దేవుని చిత్తములో లేవు. దేవుని చిత్తం చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. హల్లెలూయా. జారత్వమునకు దూరంగా పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి. ఈరోజు ఎవరైతే అలా పారిపోకుండా ఉంటారో వాళ్ళు దేవుని చిత్తమునకు దూరంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. యవన పిల్లలు ఈరోజు మందిరానికి వస్తూనే ఉంటారు, ఈరోజు బైబిల్ చదువుతూనే ఉంటారు. ఎప్పుడో అనేక రకరకాల ప్రేమలో పడి ఈరోజు అది అపవిత్రం, జారత్వం. గుర్తుపెట్టుకో, వివాహానికి ముందే నీవు అక్రమంగా ఉంటే అది అపవిత్రం, అది దేవుని చిత్తం కాదు, అది దేవుని యొక్క చిత్తం కాదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఈరోజు వివాహమై భార్యతో ఉండాల్సిన భర్తతో ఉండాల్సిన భార్య ఈరోజు అక్రమంగా ఉంటే అది పవిత్రం కాదు, అది దేవుని చిత్తం కాదు, అదే పాపం. అలాంటి వారికి దండన, అలాంటి వారికి శిక్ష. మీరు న్యూస్ చూడలేదా? 2026 6 నెలలకే, ఈ 6 మంత్లోనే 554 మంది భర్తలు చచ్చిపోయారు. 554 మంది భర్తలు ఈ 6 నెలల్లోనే. వేరే కంట్రీలో కాదు, కేవలం భారతదేశంలో జరిగినటువంటి ఒక సర్వే తీస్తారు. 554 మంది భర్తల్ని భార్యలే చంపించేసి ఉండారు. అది కూడా డిఫరెంట్గా, వ్యత్యాసంగా. భార్యలే ఎందుకు చంపారు అంటే భార్యలు అక్రమ సంబంధానికి భర్తలు అడ్డుపడ్డారని, వారిని వదిలించుకోవాలని. భార్యలే ఈరోజు ఒక కాలంలో భర్తలు చంపారని విన్నాము, అయితే ఈరోజు ఉల్టాగా మారింది. భార్యలే భర్తలను చంపే ఒక భయంకరమైన కిరాతకమైన పరిస్థితిలోకి ఈనాడు సమాజం దిగజారింది. ఎందుకు చంపరు? ఎందుకు అలా అవరో? పాడుబడిన కోర్టులు వాళ్ళకి వేళ తీసుకొని గబ్బు పట్టించేస్తున్నాడండి సమాజాన్ని, భ్రష్టు పట్టించేస్తున్నారండి. ఈ అడ్వకేట్స్, ఈ లాయర్స్, ఈ కోర్టు వ్యవస్థ ఎంత దరిద్రం పట్టిందంటే అంత దరిద్రం పట్టింది. పాపానికి లైసెన్స్ ఇస్తూ ఉందండి. ఈ బైబిల్ పాపాన్ని ఖండిస్తూ ఉంటే, పరిశుద్ధతకు మొగ్గు చూపుతూ ఉంటే ఈ కోర్టులు ఏం చేస్తుందండి? దౌర్భాగ్యమైన భ్రష్టు నీచమైన కోర్టు వ్యవస్థలు ఏం చేస్తుంది మీకు తెలుసా? మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఎవరితో అయినా సహజీవనం చేసుకునేదానికి లైసెన్స్ ఇస్తుందంట.
దరిద్రమైన కోర్టు వ్యవస్థలు, వీడికి ఒక కోర్టు, వీరికి ఒక, చూడండి 18 సంవత్సరాల అమ్మాయిలు లైసెన్స్ ఇస్తున్నాడు, ఎక్కడికి సహజీవనం చేసుకోవచ్చు అంట, ఎవరితో పడితే వాళ్ళతో, అసలు కేసే లేదంట. ఇలా చేస్తే ఇంకా భారతదేశ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. 18 సంవత్సరాల అమ్మాయి సహజీవనం మాత్రం కాదు, ఎవడు పడితే వాడు పెళ్లి చేసుకోవచ్చు అంట. ఇంకొక విషయం, 18 సంవత్సరాల అమ్మాయి పెళ్లి చేసుకొని ఎవడితో కడుపు చేసుకుంటే భర్త బాధ్యుడు అంట. ఎంత దరిద్రమైన చట్టాలు చూడండి, ఎంత నీచమైన. ఎందుకు ఇంత దరిద్రమైన చట్టాలు? ఈ బైబిల్ వాళ్ళకి రాదు కాబట్టి. బైబిల్ వస్తే ఆ చట్టాలన్నీ అలా ఉండవండి. హల్లెలూయా చెప్తారా? ఈ బైబిల్ చదువుతాడా? చదవడు. పెద్ద పోటుగాడు ఏమో ఎల్ఎల్బీలు చదివాడు అంట. పెద్ద పోటుగాడు ఎందుకు చదివాడు ఎల్ఎల్బీలు? పాపం చేయడానికి, లైసెన్స్ ఇవ్వడానికా? ఇలాంటి భయంకరమైనటువంటి స్వాతంత్రం ఉన్నప్పుడు ఇంకేం జరుగుతాయి చెప్పండి? ఏం జరుగుతాయి? ఇంకొక ఇంటర్వ్యూలో ఇలా చెప్తా ఉన్నారు, 90% ఆఫ్ ఫ్యామిలీస్లో భార్య తప్పు చేస్తున్నా కూడా పట్టించుకొని భర్తలు ఉన్నారంట, చూసి చూడకుండా. ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఒకవేళ అన్ని జనుల్లో ఎక్కువ ఉండొచ్చేమో, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా. నీచమైనది. క్రిస్టియన్ ఫ్యామిలీస్ అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఇంతగా ఉంటే అప్పుడు అపవాది ఎంత భయంకరంగా ప్రపంచాన్ని కబలించి వేస్తున్నాడో. ప్రభుత్వాలని, పోలీస్ శాఖల్ని, కోర్టులని, అందరినీ ఒక్కరిని వదిలిపెట్టలే, ఒక్క శాఖను వదిలిపెట్టలే అపవాది. అందుకే చివరి దినాల్లో ఉన్నాం, లోకము భ్రష్టు పట్టే కాలంలో ఉంటున్నాం. నోవాహు దినాలు ఎట్లున్నాయో అట్లాగా మారిపోబోతున్నాయి. అయితే నోవాహులాగా నిందారహితుడుగా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు మాత్రమే యేసయ్య రాకడలో కొడుకోబడతారు. పాపానికి ఎదురాడి నిలబడి, పాపానికి దూరంగా పారిపోయి. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏదో మందిరానికి వచ్చి బ్లెస్సింగ్ చర్చిలో ఉన్నావు, లేదా పెద్ద చర్చికి వెళ్తున్నావు అనే దాంట్లో కాదు నువ్వు కట్టబడాల్సింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో నీ కళ్ళు తెరిచి చూడాలా, నీ మనసు తెరిచి చదవాలా, నీ మనసులో దాన్ని గ్రహించాలా, దానికి భయపడాలా. దానికి భయపడితే బ్రతుకులు మారతాయి. భార్యలకు భయం లేదు ఈరోజు. భార్యలకు భయం లేదు ఈరోజు. భర్తల్ని ఎదిరించే భార్యలు, భర్తల్ని గోకే భార్యలు, టార్చర్ పెట్టే భార్యలు ఎక్కువైపోయినారు ఈరోజు. కారణం ఏంటి? దేవుని భయం లేదు, అటు సైడ్ తల్లిదండ్రులు భయం లేదు. అదే ప్రాబ్లం. హల్లెలూయా ఆమేన్ చెప్తారా? పెద్ద చిన్న లేదు, గౌరవం లేదు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాయంటే బాధేస్తుంది సమాజాన్ని చూసినప్పుడు. ప్రార్థన చేస్తున్నా, దేవా మా సంఘంలో ఉన్న కొంతమంది అయినా రాబట్టుకోగలగాలి ప్రార్థన చేస్తున్నాను. కడుపు మండి మాట్లాడుతున్నాను. ఈ వాక్యాలన్నీ చూస్తున్నప్పుడు కంట నిండా నీళ్ళు వస్తాయి. ఇంకా ఎలా ప్రసంగం చేయాలి నా ప్రజలకి, ఇంకా ఎలాగ దేవా బోధించాలి. ఎంత భయంకరంగా దిగజారిపోయినాడు మానవుడు ఈరోజు అంటే, దేవుని విలువలు ఆడబోయినాయి, దేవుని మాటలు ఆడబోయినాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత లేకపోతే దేవుని చిత్తంలో లేదండి. ఒకవేళ నువ్వు మందిరం రావచ్చు, మందిరంలో ఉండొచ్చు, పాడచ్చు, లేకపోతే మందిరంలోనికి అన్ని కార్యక్రమాల్లో ముందుండొచ్చు, కానీ నువ్వు దేవుని చిత్తంలో లేకపోతే డౌటే నువ్వు పరలోకం వెళ్ళేది. నేను చెప్పగలను, పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నీ చిత్తం చావాలి, దేవుని చిత్తంలోకి రావాలి. దేవుని చిత్తం ఏమో కాదు, నీ శరీరాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవడం దేవుని చిత్తం. నీ ఒళ్ళు, నీ కళ్ళు, నీ మనస్సు కూడా, నీ హృదయం కూడా. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైన తల్లులు, పెళ్ళైన తండ్రులు చెప్తున్నాను, పెళ్ళి కాని అమ్మాయిలు, పిల్లలు కూడా నీ వంటిని నీ భర్తే తాకాలి, వేరే ఎవడు తాకకూడదు. నీ మనస్సును కూడా. హల్లెలూయా చెప్తారా? అలాగే భార్యలు కూడా అంతే, భర్తలు కూడా అంతే. ఇంకోడు తాకాడు అని అంటే నువ్వు దేవుని చిత్తంలో నుండి అవుట్ అవుతున్నావు అని అర్థం. నువ్వు దేవుని చిత్తంలో బయటికి వెళ్ళిపోయినావు, నీకు నరకం రెడీ. హలో, ఇది 4 గోడల మధ్యలో జరిగిన, ఎవరికే తెలియకుండా జరిగిన హెవెన్లీ గాడ్కి తెలుసు. కొంతమంది మైండ్లోనే ఉంటుంది, కొంతమంది కళ్ళలో ఉంటుంది, కొంతమంది సెల్ ఫోన్లో ఉంటుంది, కొంతమంది మాటల్లో ఉంటుంది, కొంతమంది ఒళ్ళంతా ఉంటుంది. ఎక్కడ ఉన్నా పాపమే. దానిని దూరముగా జీవించడం, దాన్ని ఎలాగా మనం జయించడం తెలిస్తేనే అదే దేవుని చిత్తం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా.
ఇంకో మాట చదవండి, ముగించేస్తాను ఈ మాటతో. మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో మాట ఉంటుంది. మొదటి యోహాను 2:17లో లోకములో ఉండే ఆశలు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా చెప్తారా? ఎంతమందికి ఆశ ఉంది నేను నిరంతరం నిలవాలని? ఆశ ఉండేవాళ్ళు మాత్రం చేతులు చూపించి హల్లెలూయా చెప్పండి. నేను నిరంతరం నివసించాలి, నిరంతరం జీవించాలనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తిపట్టండి, చూద్దాం ఎంతమందికి ఆశ ఉంది. హల్లెలూయా చెప్తారా? నువ్వు నిరంతరం జీవించాలన్న ఆశ నీకు ఉంటే ఏం చేయాలి? లోకమును దాని ఆశను నువ్వు ఏం చేయాలి? జయించాలి. లోకములో ఉన్న ఆశ ఇదే మనుషులు జయించలేకపోతున్నారు. అందుకే బైబిల్ క్లియర్ రాయబడింది, దేవుని చిత్తమును జరిగించేవాడు లోకమును దాని ఆశల్ని జయిస్తాడు. అలా జయించిన వాడే నిరంతరం ఉంటాడు. దేవుడు నిరంతరం ఉంటాడు. దేవుని ఎవరు అంతం చేయలేరు. మీకు తెలిసినా తెలీదు, మనుషులు కూడా నిరంతరం జీవించేదానికే దేవుడు చేసింది, నరకానికి పోయేదానికి కాదు. నిరంతరం జీవించేదానికే, నిరంతరం దేవునితో ఉండేదానికే, మనుషులు నిత్య జీవులుగా ఉండేదానికే దేవుడు చేశాడు. కానీ మనుషుల్లో 2 బాడీస్ ఉన్నాయి. ఒకటి నిరంతరం జీవించే బాడీ, ఇంకొకటి టెంపరవరీగా జీవించే బాడీ. టెంపరవరీగా జీవించిన బాడీ మట్టిలో చేశాడు. అదే నిరంతరంగా జీవించే ఆ బాడీని దేవుడు తన జీవాత్మతో ఊదాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మనిషి 2 కలిగి ఉన్నాడు. అయితే దేవుడు మట్టి మనిషి కలిగి లేదు, దేవుడు లేదు అట్లా. హల్లెలూయా చెప్తారా? మనిషి మాత్రమే మట్టి మహిమ 2 కలిసి కలగజేశాడు మనిషిని. హల్లెలూయా చెప్తారా? ఆ మహిమే కోల్పోయాడు. ఆ మహిమే క్రీస్తు ద్వారా ఇవ్వడానికి వచ్చాడు. మట్టికి వెళ్ళిపోద్ది, మహిమకి వెళ్తుంది. ఆ మహిమకి వెళ్ళాలనంటే నేను ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం ఏంటి? కుమారుడైన యేసుని సొంత రక్షకుడు అంగీకరిస్తే మనలో ఉన్న పాపాలు, శాపాలు అన్నీ తొలగించబడతాయి. అయితే ఇక్కడ ఒక విషయం చదివాం కదా, 17వ వచనం చదివాం. ఇప్పుడు 15 చదవండి, 15 చదవండి. మొదటి యోహాను 2:15. ఈ లోకములో ఉన్న వాటినైనను, లోకం అంటే మనుషులే. హల్లెలూయా చెప్తారా? ఈ లోకములో ఏం ప్రేమించకూడదంట, మనుషుల్ని ప్రేమించొద్దని చెప్పలేదు దేవుడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడి అన్నాడు. తర్వాత ప్రేమిస్తే ఏమవుతుందంట? ఎవడైనా లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకం అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. లోకంలో ఉండేదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టిన కావు. అది ఆశలంటే. హల్లెలూయా. తండ్రి వలన పుట్టలేదు, పరలోక తండ్రి వీటిని పుట్టించలేదు. ఈ పరలోక తండ్రి పుట్టించనివి ఇంకెవరు పుట్టించారంటే అపవాది, సాతాను. హల్లెలూయా. ఇది ఆడ పుట్టాయంటే ఏదెను తోటలో పుట్టింది. ఇది ఏదెను తోటలో ఆదాము అవ్వల్ని ఈ 3 ఆశల్లోనే ఏమార్చింది. ఆడ ఏమార్చిన వాడు ఈ రోజు వరకు ఈ ఆశలు పెట్టే ఏమారుస్తున్నాడు లోకం అంతటిని. హల్లెలూయా. ఏం ఆశ? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 ఆశలే తండ్రి పుట్టించలేదు. ఎవరు పుట్టించారో? అపవాది. ఇవి లోక సంబంధమైనదే. దాన్ని ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. దాన్ని ప్రేమించేవాడు తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. తండ్రి ప్రేమ ఎవరి మీద ఉంటుందో వాడే చిత్తంలో ఉన్నాడు. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడు? తండ్రిని ప్రేమించే వాళ్ళని తండ్రి ప్రేమిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆదామవ్వల్ని దేవుడు తన కోసం చేసుకున్నాడు. ఇప్పుడు ఆదామవ్వలు దేవుని ప్రేమించారా? దేవుని మాట విన్నారా? సాతాను మాట విన్నారా? సాతాను మాటిని సర్వనాశనాన్ని తెచ్చుకున్నారు, సర్వం కోల్పోయినారు. ఆ కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి క్రీస్తు ద్వారా మనకి ఇవ్వడానికి యేసు లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆప్షన్ ఉంది మనకి. హల్లెలూయా. ఇప్పుడు ఏముంది మనకి? క్రైస్ట్ అనే ఆప్షన్ మనకి ఇవ్వబడి ఉన్నది. ఆ క్రైస్ట్ అనే ఆప్షన్ నీ లోపలికి వస్తేనే నువ్వు వీటిని జయించగలవు. చాలామంది ఒక క్వశ్చన్, ఈ 3టిని జయించగలమా పాస్టర్? ఈ 3టిని జయించడం అవుతుందా మన వల్ల
అనంటే నేను చెప్పగలను, మన సొంత జ్ఞానం వలన సొంతంగా బలవంతంగా ఈ మూడింటిని ఏ మనిషి జయించజాలడు. అయితే ఈ మూడింటిని జయించిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే లోకంలో అది ఒకే ఒక ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ జీవితంలో కలిగి నువ్వు భయపడి ఆయనను పిలిస్తే తప్ప నువ్వు వీటిని జయించలేవు, నేను జయించలేను. హల్లెలూయా చెప్తారా? ఈ మూడింటిని జయించాలంటే నీలో ఎవరు ఉండాలి? ఈ మూడింటిని జయించిన యేసు ప్రభు మనలో ఉండాలి. యేసు ప్రభు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభుని అధికంగా ప్రేమించాలి. హల్లెలూయా. అయితే ఈ మూడింటిని జయించాలంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఈ మూడింటిని మనం జయించడానికి మనకు హెల్ప్ చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి 16:8 వచనం. ఆయన వచ్చి దేని గురించి? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, లోకాన్ని ఏం చేస్తాడు ఆయన? ఒప్పుకోండి విడిచిపెట్టండి అని ఒప్పుకొని చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. వాటిలో నుండి తీర్పు ఉంది, ఇది చేస్తే తీర్పు ఉంది అని మనల్ని హెచ్చరిస్తాడో, భయపెడతాడో, మనల్ని దిద్దుతాడో ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఆయన ఎవరో? ఆయన వచ్చినప్పుడు మీ లోపలికి ఆయన వచ్చేసినాడు అనుకోండి, మీ జీవితంలోనికి ఆయన వచ్చేసినాడు అనుకోండి, మీ బ్రతుకులోకి యేసయ్య వచ్చేసినాడు అనుకోండి, ఈ మూడు ఆశలు మీరు జయిస్తారు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తారో అప్పుడు మీరు నిరంతరము నిలిచేవారుగా మార్చబడతారు. కాబట్టి రెండు విషయాలు మాట్లాడుకున్నాము. దేవుని చిత్తం అంటే ఆయన మాట విని ఆయన చొప్పున నడవడం, దేవుని చిత్తంలో జీవించడం. రెండవది దేవుని చిత్తం అంటే జారత్వానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. లోకాన్ని ద్వేషించాలి, లోక ఆశలు వదిలిపెట్టాలి. ఈ లోకాశల వల్లనే ఈరోజు చాలామంది పాడైపోతున్నారు. ఆశలే ఫస్ట్ మనిషిని తీసుకెళ్ళేది కళ్ళు చూసి తర్వాత ఆలోచన చేస్తారు, బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్లో నుంచి నోటికి వస్తుంది టాకింగ్లో నుంచి హార్ట్లోకి వెళ్తుంది, హార్ట్లో నుండి హోల్ అంతా వచ్చేస్తుంది మళ్ళీ. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? మనిషి స్టార్ట్ అయ్యేది ఏడా? కళ్ళు. అప్పుడు కంట్లోనే వచ్చేటప్పుడే దాన్ని ఏం చేయాలి? కంట్లోనే వచ్చేటప్పుడే పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు అనుకోండి, ఆ కంట్లో నుండే తొలగించేస్తాడు. మైండ్కి పోదు, మైండ్కి వెళ్ళింది తర్వాత నా నోటికి రాదు, నోటికి టాకింగ్కి వెళ్తాం, టాకింగ్ అంత దగ్గర నియర్గా వెళ్తాం. టాకింగ్ తర్వాత టాక్ చేసి తర్వాత వాకింగ్ జాగింగ్, తర్వాత ఎక్కడక్కడ పార్కింగ్, సినిమా హాల్, తర్వాత అక్కడక్కడ అలా 1 by 1 అట్లాగే జరుగుతుంది. బ్రదర్ ఆమె చెప్తారు గట్టిగా, అలానే పాపం జరుగుతుంది. అలాగనే కాబట్టి ఇక్కడే కట్ చేసేయాలి, కంటి ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. ఏమైతే దేవునికి ఇష్టం లేదో వాటిని చూడొద్దు, దేవుడికి ఇష్టమైన వాటిని చూడడానికి కంటిని ప్రతిష్ఠ చేయి. యోబు అట్లే ప్రార్థన చేస్తాడు, దేవా ఈ కంటితో నిబంధన చేసుకుని ఉన్నాను, కన్యకు నేను ఎలాగ చూచేదను అంటాడు. ఎస్, కంటితో నిబంధన చేసేయండి, నోటితో నిబంధన చేసేయండి. నీ ఒళ్ళంతా దేవునికి సమర్పించండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి నీ జీవితాన్ని, నీ బ్రతుకునిస్తావో అప్పుడు ఆయనే మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మ ఫలాల్లో ఒక మాట ఆశా నిగ్రహం. చెప్పండి. మనకి ఆశలు పుడుతూ ఉంటాయి, అయితే అన్ని ఆశలు చేయడం కుదరదు, అన్ని ఆశలు మనం నెరవేర్చడం కాదు. హల్లెలూయా చెప్తారా? మనిషి ఆశాజీవి, మనిషికి కోరికలు వస్తాయి, కోరికలు ఉండవని చెప్పట్లేదు, కోరికలు వస్తాయి, మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. మంచివేదో బైబిల్ ప్రకారము మంచివేదో పసిగట్టి దాన్ని ప్రొసీడ్ అవ్వాలి, చెడ్డవి ఏవో వాటిని ఏం చేయకూడదు, మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయకూడదు. హల్లెలూయా. అలా చేయకుండా నిగ్రహించేవనుకోండి, దాన్ని ఆశా నిగ్రహం అంటారు. హల్లెలూయా. ఆశలు మనకి ఏమేమో వస్తుంటాయి, అన్నీ చేసేయాలనుకుంటే నువ్వు మోసపోతావు, పాపంలో పడిపోతావు. జాగ్రత్త. ఆశా నిగ్రహం. ఎక్కువగా ఆశపడొద్దు, ఉండే దాంట్లో సంతృప్తి చెందో, అప్పుడు పాపంలో పడిపోవు. ఎక్కువగా ఆశలు ఎవరు కలుగుతాయో వాళ్ళని సాతాను అటాక్ చేస్తాడు. జాగ్రత్త. అది ఏం ఆశ అయినా ఉండొచ్చు, ఎక్కువ ఆశపడొద్దు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? కనుక దయచేసి తగు మాత్రం వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆత్మ ఫలాలు 9లో ఆశా నిగ్రహం అనేది ఒకటి. ఈ ఆశా నిగ్రహం ఎవరు కలిగి ఉంటారో అన్నిటినీ నిగ్రహంగా ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ అని కూడా అంటారు దాన్ని. సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉండగలిగితే అన్నిటినీ జయించగలుగుతావు.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లేకుండా ఎంతోమంది పతనం అయిపోతుంటున్నారు. కాబట్టి దేవుని చిత్తము అంటే ఏమిటి అంటే జారత్వము చేయకుండా పరిశుద్ధంగా నీ శరీరాన్ని ఉంచుకోవడం, దేవుని మాటను విని ఆ మాట చొప్పున నడవడం. ఎవరైతే అలా అప్పగించుకుంటారో వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారు. తర్వాత ఇంకా దేవుని చిత్తాన్ని గురించి చాలా ఉన్నాయి. తర్వాత వారంలో మనం ధ్యానం చేద్దాం. ఉన్న పాటన అందరూ లేచి నిలబడదాం, దేవునితో మాట్లాడదాం. ప్రభువారు ఈరోజు నాతో నీతో మాట్లాడి ఉన్నాడు. అందరు కూడా లేచి నిలబడతారా? ప్లీజ్ ఎవ్రీబడి స్టాండప్. అందరు కూడా దేవుని వైపు చూస్తాం, యేసు వైపు చూస్తాం. అందరు కూడా ప్లీజ్ స్టాండప్ ఎవ్రీబడి. అందరూ లేచి నిలుచుండగా ప్రభు సన్నిధిలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్లీజ్ చెక్ ఇట్ యువర్ మైండ్, చెక్ ఇట్ యువర్ హార్ట్. సెల్ఫ్ టెస్టింగ్ ప్లీజ్ ఎవ్రీబడి, సెల్ఫ్ టెస్టింగ్. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి, మీరే మిమ్మల్ని చెక్ చేసుకోండి. ఎక్కడ ఓ ప్రభా, నీ చిత్తానికి బయట నేను ఆలోచనలో ఉన్నాయా? దేవుని చిత్తానికి విరోధంగా కంటిలో ఉన్నాయా? మాటలో ఉన్నాయా? సెల్ ఫోన్లో ఉన్నాయా? చాటింగ్లో ఉన్నాయా? తిరగటంలో ఉన్నాయా? అది చాలా డేంజర్ అండి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకో, నిగ్రహం చేసుకో. ఎస్, కోరికలు ఇచ్చింది దేవుడే, అయితే మంచి కోరికలను ఇస్తాడు ప్రభువారు. చెడు కోరికలు ఇచ్చేది ఈ 3 ఆశలు చెప్పాను కదా, నేత్రాశ, జీవపడంబము, శరీరాశ. ఈ ఆశలు ఇచ్చేది సాతాను. ఎక్కువగా ఆశల్ని మోజు కలిగించేది సాతాను. అందుకే తప్పిపోతుంటారు అమ్మాయిలు, తప్పిపోతుంటారు అబ్బాయిలు, తప్పిపోతుంటారు పిల్లలు, పెళ్ళైన తల్లులు. కారణం ఏమిటి? సెల్ఫ్ కంట్రోల్ లేదు, తృప్తికరమైన జీవితం లేదు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తే అది తృప్తి లేని జీవితం. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనేది తృప్తి లేని జీవితం. ఎస్, చాలు నాకు, ఏదైనా చాలు నాకు అనే ఒక తృప్తికరమైన జీవితాన్ని నువ్వు కలిగి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించావనుకో, నీకు వేరే ఏ ఆశలు రావు. అందుకే సెల్ఫ్ కంట్రోల్ అడగండి ప్రభు దగ్గర. దేవుని మీద ఆధారపడండి. నేను దేవుని చిత్తం చేయాలండి. నీ చిత్తం చేయకూడదు, నీ ఆలోచన చేయకూడదు. దేవుని చిత్తం ఏమైతే బైబిల్లో ఉంటుందో అవి చదువుకోవడం, దానికి నిన్ను సబ్మిట్ చేసుకోవడం, దాని ప్రకారం జీవించటమే దేవుని చిత్తము. అవునండి, దేవుని యొక్క ఇష్టము చేయటమే, దేవుని కోరికను నెరవేర్చటమే. అందరు కళ్ళు మూస్తారా? ప్రభా, నీ ఇష్టము నెరవేరుస్తానయ్యా, నీ చిత్తము నెరవేరుస్తానయ్యా. ప్రభా, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటానయ్యా. హల్లెలూయా. అందరూ అప్పగించుకుంటారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారా? ప్రతివారు ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభువా, యేసయ్యా, నేను అపవిత్రుని, నన్ను నీ రక్తములో కడుగు నాయనా. హోలీ గోస్ట్, ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. యేసయ్యా, నాదా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీకు స్తోత్రములు. యేసయ్యా, నీకు స్తోత్రములు. అందరు కూడా ప్రభుకి ఆమేన్. అందరు యేసయ్యకి అప్పగించుకోండి, ప్రభువారికి అప్పగించుకోండి, యేసయ్య నాదునికి. అందరూ ప్రభుతో మాట్లాడండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా, నీ చిత్తం చేయకపోతే నేను విడవబడతానయ్యా. నీ చిత్తం చేస్తాను యేసయ్యా, నీ చిత్తములో నడుస్తాను యేసయ్యా. హల్లెలూయా. రిమషగరమహందరబా. యేసునాదా, కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ. బలి అయిన ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ. నా పాప
శిక్షను భరించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ, కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. పాపినైన నన్ను పవిత్రముగా చేయుటకు, దోషినైన నన్ను నిర్దోషిగా చేయుటకు, పాపినైన నన్ను పరిశుద్ధముగా చేయుటకు, దోషినైన నన్ను నిర్దోషిగా చేయుటకు, ఆ కల్వరి సిలువలో రక్తమును కార్చి, ఆ కల్వరి సిలువలో రక్తమును కార్చి, పరిశుద్ధ జీవితమును నాకిచ్చినావే, పరిశుద్ధ జీవితమును నాకిచ్చినావే. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ, కల్వరి ప్రేమ. అందరు కరములు తట్టి మార్చిన ప్రేమ, కడుగుము యేసయ్యా, నా కొరకై నీ చిత్తంలోకి వస్తాను. బలి అయిన పాడండి. కల్వరి ప్రేమ మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ, కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ, శిక్షను భరించిన ప్రేమ, కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. అందరూ చేతులు చాపి, కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఎంత అద్భుతమైన చిత్తము నాయనా. ప్రతి వారు నిత్య జీవము పొందాలి అనేది నీ చిత్తము నాయనా. నరకానికి ప్రజలు వెళ్ళటం మీ చిత్తమే కాదు, అసలు మీకు ఇష్టమే లేదు. నిన్ను కాదని, నిన్ను వద్దని, నీవు ఏర్పాటు చేసిన మార్గాన్ని విడిచిన వారు దా నరకానికి వెళుతున్నారు. నీ చిత్తమును తెలుసుకున్నవారు, నీ మార్గాన్ని ఎరిగిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారు నాయన. ఈ రెండవ తెలుగు ఆరాధనలో ప్రభువా, నిలబడిన ఎవ్వరు కూడా నిత్య రాజ్యానికి మిస్ అయిపోకూడదు నాయన. ఎవరైతే నీ చిత్తాన్ని చేయకుండా సొంత చిత్తములో ఉంటూ పరిగెడుతూ నాయన జీవిస్తున్నారో వారందరిలో మార్పుని, మారు మనసుని, కొత్త జన్మ అనుభవాన్ని ఇచ్చి ఈరోజే నీ చిత్తములోనికి వారిని మలచమని వేడుకుంటున్నాం. ఒక్కొక్కరిని నైనా మీరు బలపరచండి. మాట్లాడిన మాటల కొరకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.